హాయ్ శశి, కాఫీ తాగుదాం వస్తావా? నో థ్యాంక్స్. పోనీ కూల్ డ్రింక్? అక్కర్లేదు. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నా. నాకు టైం లేదు. హలో చాణక్య, ఆ రోజు టేక్ ఆఫ్ అయిన విమానంలో అలా వెళ్ళిపోయారేంటండి? ఏ రోజు? అదే మీరు ఫైట్ చేసి నన్ను కాపాడిన రోజు. ఆ సంఘటన ఇంకా మీకు గుర్తుందా? పరమకిరాతకుడు బారి నుండి నన్ను కాపాడిన మిమ్మల్ని మర్చిపోతే నేను మనిషినే కాను. ఆ రోజు చెప్పే అవకాశం లేకపోయింది. చాలా చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం వస్తే తీర్చుకుంటాను. ఏమిటండో రుణం గిణం అనే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆల్ రైట్, మీకు రుణం తీర్చుకునే అవకాశం కలిగిస్తాను. ఈ రోజు నాకు డ్యూటీ హాఫ్. ఈ సిటీ కొత్తగా వచ్చే నాకు ఈ నగరంలో ఉండే అందమైన ప్రదేశాలు అవి మీరు గైడ్ గా. ఈ రోజు నేను మీకు గైడ్. ఓకే, థ్యాంక్ యూ. బయటికి తాగుదానండి. అదేంటండి అతను అలా జుట్టు పీక్కుంటున్నాడు? ఏమైంటుంది? అతను సమాధానం చెప్పలేని పొడుపు కథ ఏదో పొడుచుంటుందా అమ్మాయి? ఆ పని మీరే చేయొచ్చుగా. అంటే నన్ను పొడవమంటారా? పొడవండి. రాజు రాణి ఉన్నారు, దేశం కాదు. ఆకులెన్నో ఉన్నాయి, మొక్క కాదు. అక్షరాలెన్నో ఉన్నాయి, పుస్తకం కాదు. సొమ్ములెన్నో ఉన్నాయి, కానీ అంగడి కాదు. ఏమిటి చెప్పండి? చాలా కష్టమైన వేశారండి. మీరు ఓడిపోయాను ఒప్పుకుంటే నేను విప్పుతాను, కానీ ఒక్క షరతు. ఏమిటిది? మీరు కళ్ళు మూసుకుంటేనే నేను విప్పుతాను. ఓకే, విప్పేస్తున్నా. చేట్ల పేక. నన్ను ఓడించారు కదా, ఈసారి మిమ్మల్ని కలిసినప్పుడు నేను మిమ్మల్ని తప్పకుండా ఓడిస్తాను. చూద్దాం డెఫినెట్ గా. శశిరేఖ, శశిరేఖ, కస్టమ్స్ ఆఫీసర్ చాణక్య నీకు ఈ లెటర్ ఇమ్మన్నారు. నిన్ను వెంటనే కలుసుకోమన్నారు. హలో. ఏమిటండి అర్జెంటుగా రమ్మని కబురు పెడితే నేనేమిటో అనుకున్నాను. మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్దామని. ఏమిటి? ఇలా తెలియకుండా నా ఫోటోలు తీశారనా? తెలియకుండా నేను ఫోటోలు మాత్రమే తీశాను, కానీ మీరు మీ కళ్ళతో, మీ మంచితనంతో, మీ సింప్లిసిటీతో నా మనసే దోచుకున్నారు. Yes, I love you. ఒక్క నెల రోజులు నేను లేకపోయేసరికి రంభలేని ఇంద్ర సభలా తయారు చేశారా నా రెస్టారెంట్ ని. ఎక్కడ రా నాట్యం రాణి? రాణి నువ్వు లేకపోయేసరికి పారడు ప్యాసింజర్ తో లేచిపోయింది. రంగాజీ, రాణా గారు తమ్మని ప్రకృతి సేవా సదనానికి తీసుకురమ్మన్నారు. ఆ పిలుపు ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. పదండి. పోనీ.
నిజమే, ప్రజల దృష్టిలో పైనున్నది ప్రకృతి వైద్యశాల. అందులో ఉండే వాళ్లలో 190 మంది నిజమైన పేషెంట్స్, ఆ మిగతా 10% మంది నా మనుషులు. దీన్ని గవర్నమెంట్ దగ్గర నేను 99 సంవత్సరాలు లీజు తీసుకున్నాను. ఈ అండర్ గ్రౌండ్ లో స్మగ్లింగ్ ర్యాకెట్ నడుపుతున్నాను, ఎవ్వరికీ తెలియకుండా. గుడ్ మార్నింగ్ రాణాజీ. ఓ వెల్కమ్ రంగా, వెల్కమ్. మీరు పోయాడు. మీ ఇద్దరు నాకు 2 కళ్ళు అనుకున్నాను. నా చేత్తోనే స్వయంగా వాడిని చంపాల్సిన పరిస్థితి ఏర్పాటు చేశాడు వాడు. ఎవడు రాణాజీ? వాడు లోపలికి వెళ్ళకూడదు సార్. వాడిక్కడికి ఎలా వచ్చాడు? పద, పైకి వెళ్దాం. అదేంటయ్యా, ఇదేమైనా రహస్య స్థలమా పర్మిషన్ తీసుకోవడానికి? కాదు సార్, ప్రశాంతత కోసం ప్రకృతి వైద్యం చేయించుకోవడం కోసం చాలా మంది పెద్ద మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళ సెక్యూరిటీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సార్. రంగా, వేరును చూసి చెట్టు పేరు చెప్పగల సమర్థుడు చాణక్య. వాడిక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. నా బ్రీఫ్ కేసులో అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. నేను ఆ దారి వైపునే వెళ్ళాలి. నువ్వు ఎలాగైనా వాడిని అట్రాక్ట్ చేసి దారి మళ్లించు. ఓకే. జాకీ కాకి, కస్టమ్స్ ఆఫీసర్ నన్ను ఫాలో అవుతున్నాడు. వాడికి టోకరా కొట్టి పంపించు. అలాగే. సారీ సార్, ఇంకా రెస్టారెంట్ తెరవలేదు సార్. సాయంత్రం 6 గంటల వరకు మూయబడి ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చింది మీ రెస్టారెంట్ లో ఐటమ్స్ టెస్ట్ చేయడం కోసం కాదు. ఒక నల్ల జర్కిన్ వేసుకున్న వ్యక్తి లోపలికి వెళ్ళాడు. మీరు ఎవరైనా చూసారా? జర్కిన్సా? లోపలకా? జర్కిన్స్ వచ్చినా, జాకెట్స్ వచ్చినా సాయంత్రం 6 గంటల తర్వాతే సార్. అది సారీ, నేనే పొరపడబడ్డాను. ఒరే కాకి, వాడు వెళ్ళాడో లేదో మూల వరకు వెళ్ళి చూసిరా. అబ్బబ్బబ్బా, మహా తల్లి తల పైలిపోతుంది, కాస్త కాఫీ పెట్టి త్వరగా తీసుకురా.